ఇలా గోదావరి మీద చర్చ పెట్టండి. ఇలా బనకచర్ల దాంది కూడా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. ఇలా ఎందుకు రద్దు అయినాయి? కేసీఆర్, హరీష్ అన్న, కేటీఆర్ గారు వీళ్ళు మాట్లాడితేనే కదా ఇలా మళ్ళా జీవోలని ప్రజల వైపు నిలబడ్డారు. మీకు ప్రజల చేత వాళ్ళకి పనిచేయడం మీకు చేత కాదు, మీరు మాట్లాడలేరు. మాట్లాడాలో మీద పడ్డ వాళ్ళ మాట ఏడవడం అనేది ఈసారి అనేది కాదు. ఇంకొకటి అంటాడట వాడవాడు మా దగ్గర ఉండే కమిషన్ల నారాయణ అని, మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు. రంపం తీసి దానికి ఇట్లా కారం పెట్టి ఉప్పు పెట్టి నాలుకో గోస్తాడట. మరి అక్క ఇది ఎక్కడి కథ? రంపాలతో నాలుకలు కోసుడు ఉన్నారే ఏమైనా చూసిరా మీరు? ఏం భాషనే అని ఇది? పెద్ద సిపాయిలక రంపాలతో కొయ్యారు నాయన, లందలకై తోలు తీస్తారు, తిత్తి తీస్తారు. ఒక కత్తి ఉంటుంది మాకు, కత్తి సీయలు కొత్తారు దాంతో. దొడ్డు కారం పెట్టి దొడ్డు ఉప్పు పోసి ఇలా నాలుకలు కాదు మీ చర్మాన్ని తీయడానికి కోసము తోలు తిత్తి కత్తులు తీసుకొని మీ చర్మాన్ని ఒలవడానికి కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జర పోయి చూడరాదు మురిసిపోతూ ఉన్నారు. కాబట్టి స్థాయికి మించిన మాటలు మాట్లాడద్దు దయచేసి. చదువుకున్న వాళ్ళు పరిపాలన సంబంధమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరైనా స్వీకరిస్తారు. నేను 100% చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి, మీ భాష మార్చుకోండి, మీ స్థాయిని పెంచుకోండి తప్ప ఈ దిగజారుడు మాటలు అనేది మాట్లాడదని మళ్ళీ చెప్తా ఉన్నా. ఇలా కేటీఆర్ అనేటోడు కేసీఆర్ కొడుకే కాదు, కేటీఆర్ అనే వ్యక్తి ప్రజల మనిషి. ఇలా ప్రతిపక్షం తెలంగాణ ప్రజల వైపు నిలబడ్డటువంటి సిపాయిగా నిలబడ్డాడు కాబట్టి వచ్చిండు. గుర్తుపెట్టుకోండి, దొంగలు వారిపోతారు, సిపాయిలు నిలబడతారు. ఇలా సిపాయి కేటీఆర్ అవుతాడు తప్ప దొంగలకి ఎన్నడూ కూడా తిరిగి అధికారం దక్కదు. మరి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడేటోళ్ళు అందరూ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మాట్లాడేటోళ్ళు అందరూ ఉన్నారు కదా, ఒకళ్ళు కాదు అందరూ ఉన్నారు. నేను ఇప్పుడు దయాకర్ ఉండొచ్చు, ఆ కావంపల్లి ఉండొచ్చు. 4 సార్లు ఓడిపోయిండు, 4వ సారి గెలిచిండ్రు. ఈయన 2 సార్లు ఓడిపోయిండు. మరి ఒక్కసారన్నా కేటీఆర్ ఓడిపోయిందా? నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారన్నా ఓడిపోయిందా ఈ క్షణానికి? నేనేమంటా, ఆయన కాదు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు, 100% ఉన్నారు. ఒక్కడే కాదు. ఇలా మదయాసి మాట్లాడతలేడా? ఎన్నడా గెలిపి వెనుకడికి ఎన్నడో కీర్తి పూర్వము ఒక ఆయన అమెరికా నుంచి వచ్చి ఎంపీ అయిపోయాడు, ఓడిపోయాడు, మళ్ళీ గెలవలేదని ఒక చరిత్ర ఉన్నది తప్ప ఆయన కూడా మాట్లాడు. అసెంబ్లీ నువ్వు పోతావా? మదయాసికి పోతావు అసెంబ్లీకి? నేను రానిస్తాడా? నీకున్నదా అంటున్నా నేను. అరే ఎట్లా మాట్లాడతారా? నాకు అర్థం. ఏమైనా మాట్లాడినట్టే అసెంబ్లీకి రారా అంటే మరి వస్తాం తట్టుకుంటారా? కేటీఆర్ ఇక్కడ మీరే అన్నారు కదా, ఆడికి వస్తావోరా, ఈడికి పోదామా ఆడికి పోదామా అంటారు చూడు. వెనకడికి రాను, బొంబాయికి రాను అని చేసినట్టు ఐటమ్ సాంగ్ వేసి పారేసేసి అవే నువ్వు ఆడికి వస్తావా, నేను ఈడికి వస్తావా అంటే మరి ఈడికి వస్తే ఎందుకు రాలేదు? నేనేమన్నా ప్రతి ఒక్కరిని చెప్తా ఉన్నాను, నేను గర్వంతో చెప్పట్లేదు. దయచేసి హరీష్ అన్న కావచ్చు, లెక్క పొద్దున లేస్తే మీకు ఇది చేసినవే రైతులు చల్లగా బతుకురి, జర ఓపికగా ఉండాలి, ఇలా వర్షాకాలం తక్కువ ఉన్నది, ఇలా ఆరుతాడి పంటలు వేసుకోండి, లేకుంటే గిదిత్తా అని చెప్తాడా? పొద్దుగా లేతే గివేనా అవేమన్నా? అసలు ఎవడన్నా ఒక మెసేజ్ ఇచ్చేటోళ్ళు ఉన్నారా? మరి పెద్ద సిపాయిలు మరి ఎందుకు పోలేదు? ఈ మదయాస్కి కానీ అద్దెంకి దయాకర్ కానీ ఎందుకు పోలేదే? ఇప్పుడు ఆయన స్థాయి కాదన్నావు, కేటీఆర్ కన్నా తక్కువ స్థాయి కదా నీది దయాకర్ అన్న. నేను అడుగుతా, మరి నువ్వెందుకు పోలేదే? సమాజ్ కూడా నేను నిన్ను అడుగుతా ఉన్నా. ఈ పక్క పంటోడు ఎందుకు పోలేదు? నేను అడుగుతున్నా. ఆ పక్కకు ఎందుకు పోలేదు? నేను అడుగుతున్నా. సరే మీది పెద్ద స్థాయి కావచ్చు, మరి తక్కువ స్థాయిలో మీరు ఉన్నారు కదా, మీరన్నా పోవచ్చు కదా. మీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి సవాల్ని స్వీకరించి మీరు పోవచ్చు కదా నేను అడుగుతా ఉన్నా. పోయి చర్చ పెట్టనుంటివి. మీకు అది శాత కాదు, మాది శాత కాదు, సందుల దూరాలే బావు మనాలే పీకాలి, పత్త లేకుండా కుయ్యి అని కూడా తోకలు జాడించుకుంటా. ఇదేం కథనే నాకు అర్థం కాదు. ఏడ మాట్లాడుతుంటే గివే భాషలు ఉన్నాయి. పొద్దున్న లేసదాలు ఇప్పించుకో, కానీ అది గివే భాష మాట్లాడేది చదువుకున్నాళ్ళు. నేను మొదటిసారి మాట్లాడుతూ ఉన్నా. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, కొంతమంది వ్యక్తుల గురించి నేను ఇప్పటివరకు ఎప్పుడూ మాట్లాడలే. కానీ నేనుగా ఎవరో ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఇక్కడికి రాలేదు. నాకు బాధ అనిపించింది. ఇలా జేఏసీ అనేది తెలంగాణ ఉద్యమం అనేది నిలబడ్డది, కలబడ్డది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని అంటే ఇలా జేఏసీకి ఒక పేరు ఉన్నదంటే దట్ కేసీఆర్ గారే. నేను ఇది కూడా చెప్తా ఉన్నా. అట్లాంటి పెద్ద మనిషి మీద చాలా చిల్లర మాట్లాడినందుకు నాకు మనసు బాధ కలిగి నేను కరీంనగర్ నుంచి వచ్చి నేను మాట్లాడుతున్నా ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, చూసుకుందాం గెలుపుకుందాం అని అంటే చూసుడుకు వెనకడుగు పోయేది టీఆర్ఎస్కు లేదే. మీకు గుర్తుపెట్టుకోండి, గా కాలంలోనే చీమ చిటుకుమంటే ఎనుకొంటలు చేసే కాలాన్నే ఎదురీదినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మేము అందరము వీటికి భయపడాడు, గీ నరుకుదాం కొరుకుదాం అనేది నాయన. మీరు యాపిల్ పండు కూడా కొరకలేరు. నేను ఇది కూడా చెప్తా ఉన్నా, మీతో కాదు నేను చెప్తున్నా. కొరుకుడు ఎట్లా ఉంటుందో మేము చూపిస్తాం, కొరుకుడు మొదలు పెడితే. ఇది కూడా చెప్తున్నా. ఇక ఇప్పుడు కేసీఆర్ నువ్వు ఏడున్నా కేటీఆర్ అయితేనే పారిపోతే ఇంకా కేసీఆర్ అయితే బతారని చచ్చిపోతావు, కింద పడి కొట్టుకుంటావు. నేనేం చెప్తున్నా, అసెంబ్లీ అసెంబ్లీ అనే మాట్లాడలే వారు. నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టమని చెప్తున్నాడు కదా. 4 రోజులు పెట్టు. మన హరీష్ అన్న అన్నాడు కదా, మరి ఎన్ని రోజులు పెడతావో పెట్టు అన్నాడు. కేటీఆర్ అన్నాడు కదా, మరి ఏడికి వారిపోయినా పెట్టు. అసలు నాకు విచిత్రం అనిపిస్తుంది. అసలు సభాపక్ష నాయకుడు కేసీఆరా లేకుంటే రేవంత్ రెడ్డా? కేసీఆర్ పెట్టమంటే అసెంబ్లీ పెడతా అంటే ముఖ్యమంత్రి కేసీఆరా నువ్వా? నేను అడుగుతున్నా సూటిగా. నేను